హాయ్ అండి, వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ వ్లాగ్స్. ఈరోజు నేనైతే మినప్పప్పు టమాటా పచ్చడిని రోలు లేకపోయినా మిక్సీలో వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయకుండా 1 టీ స్పూన్ ధనియాలు, అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ ధనియాలు జీలకర్ర అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులు వేపుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేపుకోవాలి. దినుసులు అనేది మాడకుండా జాగ్రత్తగా వేపుకోవాలి. ధనియాలు జీలకర్ర అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 20 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి అనేది పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. మనం ముందుగా ధనియాలు జీలకర్ర తీసుకున్నాం కదా, సేమ్ అదే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 100 గ్రామ్స్ వరకు మినపప్పు వేసుకొని ఇది కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మినపప్పు అనేది ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు తీసుకున్నాం కదా, ఆ బౌల్లోకి తీసుకోకూడదు. దీన్ని సపరేట్గా వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలానే 2 పెద్ద సైజు టమాటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. చిన్న ఉసిరికాయ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఆ చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసి ఈ విధంగా విడివిడిగా తీసి దీంట్లో వేసుకోవాలి. పెద్ద సైజు టమాటాలు వేసుకున్నాం కదా, అందువల్ల చింతపండు పులుపు అనేది ఎక్కువ పట్టదు. ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పై మూత పెట్టుకొని టమాటా అనేది సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. టమాటా అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. మరీ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నీ చల్లారిన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఈ మూడింటిని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడి అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న టమాటా అలానే చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. టమాటాను కూడా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత చివరిగా మినప్పప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మినప్పప్పును మాత్రం పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టకూడదు. ఈ విధంగా పలుకులుగా మిక్సీ వేసుకోవడం వల్ల సేమ్ రోట్లో దంచిన విధంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా లైట్గా పలుకులుగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చెనగపప్పు అలానే మినప్పప్పు కొద్దిగా వేసుకోవాలి. అలానే కచ్చాపచ్చాగా నలగొట్టుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలానే పోపు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మినప్పప్పు చట్నీ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుకోవాలి.
చూడండి చట్నీ అనేది మరీ టైట్గా ఉంది. అదే బౌల్లో కొద్దిగా వాటర్ తిప్పి వాటర్ వేసుకోవాలి. చివరగా ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న పలుకులుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ వేసుకోవడం వలన రైస్తో పాటు అన్నంలో నంచుకునేదానికి ఈ ఆనియన్ అనేది చాలా బాగుంటుంది. ఈ మినపప్పు చట్నీ అనేది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి.